ఎక్కడి నుంచి చేస్తారు మీరు? ఓన్ మీదే ఉందా ఫామ్ హౌస్? వీళ్ళదే ఓన్ ఫామ్ హౌస్ అంట. అక్కడ నియర్ వస్కోట ఎక్కడైనా ఉంటుంది వీళ్ళది. చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి రెసిపీ ఈరోజు చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు రంబోలా పోర్క్ చుక్క చేస్తున్నాము వంట. చాలా ఎమ్మి టేస్ట్గా రావడం జరుగుతుంది. మన నవీన్కి ఒక లైక్ వేసుకోండి. హాయ్ చెప్పు నవీన్. మిస్టర్ పితా హాయ్ చెప్పు. మచ్చా టామ్ ఫ్రమ్ చిత్తూరు. ఆల్రెడీ మీకు 2 వీడియోస్లో చెప్పాను. ఓకేనా? వీడియో అంతా చాలా ఎమ్మిగా టేస్ట్గా రావడం జరుగుతుంది. వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్. ఓకే స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్, దానికి కావాల్సిన సామాగ్రి అంతా రెడీగా కట్ చేసి పెట్టుకున్నామా. ఇది వచ్చి పోర్క్ మసాలా అంట. చూడండి పోర్క్ మసాలా. తర్వాత ఇది వచ్చి కోలార్ నుంచే తెప్పించినాను అల్లం పేస్ట్. ఇక్కడ బెంగళూరులో బాగుండదని చెప్పి. ఓకేనా? అంతా నాటీ స్టైల్ ఫ్రెండ్స్. ఐటమ్ కూడా అంతా నాటీ స్టైలు. వీడియో మాత్రం ఈరోజు కేక పొట్టిస్తాను. ఓకే ఎర్రగడ్డలు వేసుకుంటున్నాడు, ఆనియన్స్, ఈరుಳ್ಳಿ. ఓకేనా? మటన్ కూడా, ఇది పోర్క్ మటన్ కూడా చాలా లేతది ఇది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా లేత మటన్ కొట్టించుకొచ్చాను. ఓకే కుకింగ్ ఈరోజు చాలా స్పైసీగా నాటీ స్టైల్లో చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఎర్రగడ్డలు వేసుకున్నాడు, కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటాడు. ఆనియన్స్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చిల్లీ టమాటా 2 వేస్తున్నాడు. పోర్క్ రెసిపీ ఈరోజు చాలా టేస్ట్ ఎమ్మిగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్. చికెన్కి కానీ మటన్కి కానీ పోర్క్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడాలి ఫ్రెండ్స్. ఈ పేస్ట్ పడితేనే టేస్ట్ బాగా రావడం జరుగుతుంది. 2 ప్యాకెట్స్ వేస్తున్నాడు, ఎందుకంటే ఇది పోర్క్ రెసిపీ కాబట్టి చాలా టేస్ట్ బాగా రావాలని చెప్పి 2 ప్యాకెట్స్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అంతా కలర్ వచ్చేసింది. ఇంకా మనము పోర్క్ వేసుకుందాము. పోర్క్ వేస్తున్నాడు, పోర్క్ వేస్తున్నాడు ఫ్రెండ్స్. వాటర్ ఏమాత్రం వేయకుండా పిండి వేస్తున్నాడు. ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఒక కూర్చుంటే ఒక 3 కేజీలు తింటాడు ఫ్రెండ్స్. ఫంక్షన్లు ఎవరిని వస్తా 3 కేజీలు ఒక సైజు ఉండేది. చూడండి ఎట్లున్నాడు. ఓకే ఫ్రెండ్స్, లైట్గా ఉడికింది. ఇంకా మసాలాలన్నీ వేసుకుందాము. ఈరోజు వంట మాత్రం కేక. చాలా ఈ డ్రై టైపు, కొద్దిగా సెమీ గ్రేవీ టైప్లో చేసుకుందాము. చాలా బాగొస్తుంది ఫ్రెండ్స్. ఓకే
కల్లుప్పు, రాళ్ళుప్పు. ఎందుకంటే ఇది రాళ్ళుప్పు వేస్తే కొద్దిగా టేస్ట్ వస్తుందని. ధనియాల పొడి, ఊరి నుంచి తెచ్చిండే ధనియాల పొడి, నాటిదంట. ఒక 2 స్పూన్లు వేస్తున్నాడు. ఇది కోలార్ నుంచి తెచ్చిన ఫ్రెండ్స్, నాటిది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కారం పొడి చూడండి. ఈరోజు మసాలాలన్నీ ఎలా పడతాయో చూడండి. మీరు ఇలాగే ట్రై చేయండి. బ్యాచిలర్ బ్రదర్స్కి చాలా యూజ్ అవుతుంది. ఓకే ఓకే. పోర్క్ మసాలా పౌడర్ వేస్తున్నాడు. పోర్క్ మసాలా పౌడర్ ఇంకా ఒక అర్ధ ప్యాకెట్ వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ముక్కలకంతా బాగుపడతాడు ఫ్రెండ్స్. కరెక్ట్ టైంలో వేసాడు మసాలాలన్నీ. చూడండి ఎలాగొస్తుందో రెసిపీ. కేక ఈరోజు రెసిపీ మాత్రం రంబోలా చికెన్ పోర్క్ చుక్క. ఓకేనా? పోర్క్ చుక్క, రంబోలా పోర్క్ చుక్క. వెరైటీగా ఉంటుంది ఇది రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేయండి. మేము ఎలాంటి మసాలాలు ఎలా యూజ్ చేసామో చూడండి. బ్యాచిలర్ బ్రదర్స్కి చాలా యూజ్ అవుతుంది ఇది వీడియో. ఓకేనా? మచ్చా టేస్ట్ చేస్తున్నాడు. ఉప్పు కారం అంతా ఎట్లా ఉంది మచ్చా? ఓకే ఓకే. ఇంకా ఒక 3 మినిట్స్ ఫ్రెండ్స్ బాయిల్ కావాలి. ఓకేనా? మన పితాకి పోర్క్ అంటే చాలా ఇష్టము. వానికి ఏం లేదన్నా నెలలో ఒక 2-3 టైమ్స్ అన్నా తినాలి. దానికి ఈరోజు తెప్పించేసాడు. స్పాన్సర్ బై పితా. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక 2 మినిట్స్ ఉడకాలి. ఉడికిన తర్వాత ఎలాగొస్తుందో చూపిస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, అంతా ఉడికిపోయింది. ఇంకా జస్ట్ ఒక 2 మినిట్స్ బాయిల్ కావాలి, ఉడకాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ మారి వచ్చింది. జస్ట్ ఒక 1 మినిట్. ఓకే ఫ్రెండ్స్, అంతా అయ్యి వచ్చింది. కొత్తిమీర వేసుకుంటున్నామా? లేదా స్కానర్ పెట్టమంటాను, స్కానర్కి వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది వంట. చూడండి ఈ మారి వచ్చింది. ఇంకా మనము తిని టేస్ట్ ఎలాగుందో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చాలా టేస్ట్ అంటే టేస్ట్ ఫ్రెండ్స్. చూడండి, అబ్బా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఎమ్మి అంటే టేస్ట్ చూడండి, సూపర్. మీరు ఇలాగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మనము ఒక 3 డేస్ తర్వాత మంచి వీడియో వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.